హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం ఫ్లిప్కార్ట్ నుంచి డిఫరెంట్ 3 పీస్ సెట్ కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నాం ఈ వీడియోలో. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా, నా డ్రెస్ అయితే కనుక చక్కని గౌన్ అండి. మన తేజస్వి కలెక్షన్స్లో ఉంది. ఐ థింక్ ఇట్స్ 790 రూపీస్ అనమాట. అదే దానిలో 3 కలర్స్లో వచ్చింది. ఇట్లా అంగరకా ప్యాటర్న్తో అయితే కనుక స్టైల్గా ఉంటుంది. కలర్ చాలా బాగా నచ్చింది. నేను ఎల్ సైజ్ తెచ్చుకున్నాను. ఇదైతే కనుక నా డ్రెస్ డీటెయిల్స్ అండి. ఫ్రంట్ అయితే ఇట్లా మనకి హకోబా ప్యాటర్న్ లాగా వస్తుంది. పింక్, ఈ లావెండర్ అండ్ బ్లాక్ 3 కలర్స్లో సైజెస్లో వచ్చాయి. యాక్చువల్గా ఇది పెట్టి 3 డేస్ అయిపోయింది. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా వెళ్ళిపోయింది. మేబీ ఇప్పుడు అవైలబిలిటీ ఉందో లేదో నాకు తెలీదు. ఉన్నా కానీ మేబీ అట్లా ఏమైనా దొరుకుతుండొచ్చు, కానీ వేరే సైజెస్ అయితే గ్యారంటీగా వెళ్ళిపోతాయండి. చాలా బాగా వెళ్ళింది. ఇన్స్టాగ్రామ్ తేజస్వి కలెక్షన్స్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. కంప్లీట్ ఆ షార్ట్ వీడియో అండ్ ఆ డిజైన్ కూడా మీరు ఎలా ఉందనేది కూడా చూసేస్తారు. ఇవాళ లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్లో ఒక్కొక్కటిగా అయితే కనుక చూపించేసేస్తాను. అన్నిటిని కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను. మంచి కలర్ అండ్ షైన్ పైన క్వాలిటీ బీట్ వర్క్తో అయితే కనుక ఈ డిజైన్ అయితే వస్తుందండి. ఇది బాటమ్ అండ్ దుపట్టాతో అయితే కనుక 3 పీస్ సెట్. డెఫినెట్గా ఓపెన్ చేశాక అండ్ అప్కమింగ్లో కూడా నేను మీకు షార్ట్ వీడియో అయితే కనుక పోస్ట్ చేస్తాను ఎలా ఉంటుందనేసి. దాన్ని బట్టి అయితే కనుక మీరు చూడొచ్చు డ్రెస్ వేస్తే ఎంత ఫ్యాన్సీ లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అనేసి. ఇదైతే కనుక టాప్ డీటెయిలింగ్ అండి. మంచిగా అయితే కనుక బీట్స్ వర్క్తో ఈ విధంగా హైలైట్ అవుతూ వచ్చేసింది. హ్యాండ్ మీద కూడా లోటస్ ప్యాటర్న్తో అయితే కనుక డిజైన్ వచ్చిందనమాట. నాకైతే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫస్ట్ నచ్చింది, కలర్ నెక్స్ట్ అండ్ డిజైన్ అయితే నెక్స్ట్ నచ్చేసిందండి. లోటస్ ప్రింట్స్ పైన అయితే కనుక ఈ ప్యాటర్న్ ఇట్లాగా మంచి మల్చందేరి ప్యాటర్న్ లాంటి మంచి షైన్ పైన అయితే కనుక వచ్చింది. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్గా అయితే కనుక అవుట్లైన్ అంతా కూడా ఈ బీట్ వర్క్ అనేది హైలైట్ చేశారండి. మీకు ఇంకొక రౌండ్ నేను క్లోజప్ లుక్ చేస్తాం దీనికి. దెన్ మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి దానికి కూడా ఆ బీట్స్ అనేది చక్కగా అయితే కనుక కుట్టి దాన్ని హైలైట్ చేశారనమాట ఈ విధంగా. సో అందుకైతే నాకు ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. విత్ లైనింగ్తో వచ్చింది, ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చింది. 3 పీస్లో ఫ్లిప్కార్ట్లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఇది. సో డెఫినెట్గా తీసి పెట్టేసుకోండి. నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక బాటమ్ అండి, చాలా బాగుంది. మంచి ఫ్లెక్సిబుల్గా వచ్చింది. అండ్ టజల్స్తో అయితే కనుక దుపట్టా కూడా సేమ్ మనకి కుర్తీలో ఏదైతే లోటస్ ప్యాటర్న్ తీసుకున్నామో అదే దాంతో అయితే కనుక ఈ విధంగా హైలైట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో ఈ విధంగా అయితే కనుక డిజైన్ వచ్చింది. చాలా క్లాస్గా అయితే కనుక చాలా బాగుంది. షైన్ బాగుంది మెయిన్గా క్వాలిటీది. అండ్ డెఫినెట్గా అయితే కనుక చూడండి. నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది మన ఫస్ట్ 3 పీస్ సెట్ యొక్క డీటెయిలింగ్ అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి. ఇదేమో ఎంబ్రాయిడరీ వర్క్ సెకండ్ సెట్ అండి. కాటన్ మెటీరియల్ పైన అయితే తీసుకున్నాను. థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ పైన అయితే కనుక ఇది మనకు వచ్చేసింది. ఇది కూడా 3 పీస్ సెట్. మంచి చాక్లెట్ కలర్ లేకపోతే కాఫీ కలర్లో అయితే కనుక ఇది కూడా వన్ ఆఫ్ ద న్యూ అప్డేట్ అనమాట. ఎల్ సైజ్ అండి. సో మీకు అన్నిట్లో కూడా సైజులు అవైలబుల్గా ఉంటాయి. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక నేను మీకు టాప్ డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. యోక్ పార్ట్ అయితే మాత్రం చక్కగా ఈ విధంగా అయితే వర్క్ వచ్చేసింది. సో వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా కనపడుతుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది వితౌట్ లైనింగ్తో అయితే కనుక వచ్చిందండి. యోక్ పార్ట్ అయితే కనుక వర్క్ ఇది. హ్యాండ్ అయితే కనుక డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇదైతే కంప్లీట్ కుర్తీ డీటెయిలింగ్ అనమాట. సైడ్ కట్లో వచ్చిందండి. కాటన్ మెటీరియల్ పైన థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చింది. ఇదైతే కనుక టాప్ అండ్ ఇదైతే కనుక బాటమ్. అండ్ బాటమ్ కూడా మంచిగా అయితే కనుక ఎలాస్టిక్ ఫిటెడ్తో వచ్చేసి మనకైతే రైట్ సైడ్లో చక్కగా అయితే కనుక పాకెట్ కూడా ఇచ్చారు. కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా నేను మీకు ఇది వేసుకుని కూడా చూపిస్తాను మన నెక్స్ట్ రాబోయే షార్ట్ వీడియోలో. స్కాలప్లోని మనకైతే ఇదంతా కూడా చక్కగా ఇట్లా సీక్వెన్స్ వర్క్ రిలేటెడ్గా ప్యాటర్న్ తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక తీసుకున్నారనమాట. 3 పీస్లో ఇది ఒక న్యూ అప్డేట్, మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉంది. తప్పకుండా మీకు కనుక నచ్చితే ట్రై చేయొచ్చండి. అన్ని కలెక్షన్స్ కూడా చాలా లేటెస్ట్గా అండ్ ముందు రాబోయే కూడా ట్రస్ట్ మీ నేను చాలా వెతికి అయితే కనుక కొత్త క్యాటలాగ్స్ని తీసుకురాబోతున్నానండి. డెఫినెట్గా మీకు అన్నీ కూడా నచ్చుతాయి. ఇదైతే కనుక 3 పీస్ ఇలాగా బాటమ్ దుపట్టాతో టాప్తో అయితే కనుక వచ్చింది. ఇది మనకి హెవీ విస్కోస్ పైన ఉందండి. లైనింగ్ లేకపోయినా కానీ ఇలాంటివి ఏంటంటే థిక్నెస్ ఉంటాయి మనకైతే కనుక. ఇది ఫ్రంట్ నెక్ లైన్ పార్ట్ అండ్ బ్యాక్ అయితే రౌండ్ నెక్ వచ్చేసింది. ఇదైతే కనుక హ్యాండ్స్ మీద డిజైన్ అండ్ ఇదంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది విత్ లైనింగ్ అండి. సారీ, వెరీ క్లియర్గా తెలుస్తుంది. అండ్ వెయిట్ కూడా ఉంది ఇప్పుడు యాక్చువల్గా ఫీల్ అయితే. అండ్ మీకు అయితే కనుక డిజైన్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్నిట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకు నచ్చిన కలర్ని బట్టి నేను మీకు అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిటెడ్, మంచి క్వాలిటీ ఉంది. ట్రాన్స్పరెంట్ లేదు. బాటమ్ కూడా చాలా చక్కగా అయితే కనుక స్ట్రైట్ కట్లోని మనకి ఈ బాటమ్ వచ్చిందనమాట. మెరూన్ పైన ఈ డిజైన్ కదా అండి. ఇంకేదైనా లైట్ కలర్స్ లాంటివి ఉన్నా కానీ మీరైతే కనుక కాంబినేషన్స్ అనేది బాటమ్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం హై ఎండ్ ఉంది. ఫ్యాబ్రిక్ అసలు లైనింగ్ ఇచ్చారు కానీ ఫ్యాబ్రిక్ చాలా థిక్గా అయితే కనుక వచ్చింది. మీరు కావాలంటే చూడండి,
ఎంత మందంగా ఉందో కూడా చూసుకోవచ్చు. ఇంత దగ్గరగా పెట్టి చూస్తే నాకు లైటింగ్లు కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఆ కొంచెమైనా ఉంటుంది కదా దాంతోని, లేదంటే నార్మల్గా ఇలా పెడితే కనుక సో అసలు ట్రాన్స్పరెంట్గా కొంచెం కూడా లేకుండా చాలా బాగా వచ్చింది. కుర్తీ ప్యాటర్న్ ఏదైతే మనకి బార్డర్ వచ్చిందో దాన్ని బట్టే మనకైతే కనుక దుపట్టా డీటెయిలింగ్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇదైతే మనకి వచ్చేసి 2 పీస్ అండి, 2 పీస్ కాదు 3 పీస్. ఇదైతే కనుక కుర్తీ విత్ దుపట్టాతో వచ్చిందనమాట. ఆరెంజ్ కలర్ హాఫ్ వైట్ ప్యాటర్న్లోనే వస్తుంది ఇది మనకి, హాఫ్ అండ్ హాఫ్ షేడ్ లాగా ఇలా. అండ్ ఇక్కడ కూడా డౌన్కి కూడా మనకి ఇలా మల్చందేరీలో అయితే కనుక లుక్ లైక్ సేమ్ మనకి అసలు మల్ కాటన్ ఫీల్ ఉందండి. బొక్రమ్ స్టిఫ్నెస్తో వచ్చేసి దీనికి ఆరెంజ్ కలర్ అయితే కనుక కాటన్ దుపట్టా ఇచ్చారు. ఇది కోటా కాటన్ విత్ లేస్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. నచ్చింది అనుకుంటే కనుక చూడండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. యోక్ పార్ట్ మీద వర్క్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. మల్చందేరి కాబట్టి కాటన్ కాదు కాబట్టి మేబీ కలర్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. లైనింగ్ అయితే యోక్ పార్ట్ వరకు ఉంది, కిందకైతే మనకి లేదు. అండ్ ఇది ఒక సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి. ఇది దానికైతే కనుక వచ్చినటువంటి బాటమ్ ఆరెంజ్, దానికి 3 పీస్లో వచ్చింది, నాట్ 2 పీస్. కాంబినేషన్ వచ్చేసి హాఫ్ కింద హాఫ్ వైట్ ఉంది కాబట్టి దానికి తగినట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ అయితే కనుక లాస్ట్ సెట్ అనమాట, మన 5th సెట్. ఇది కూడా ఎల్లో మీద పింక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్, దీనికి వచ్చినటువంటి దుపట్టాతో సెట్ అయితే కనుక వస్తుంది. ఇదైతే కనుక టాప్ ఓపెన్ అయిపోతే మంచిగా వచ్చింది. ఇదేంటంటే గేరాతో ఈ విధంగా వచ్చిందండి, కట్ రాలేదు మనకి సైడ్లో డిజైన్ వచ్చేసి. సైజులు కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఏది నచ్చిందో చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక పిక్ చేసుకోండి. లింక్స్ అన్నీ ఇవాళవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నా డ్రెస్ అయితే తేజస్వి కలెక్షన్స్, నాకు తెలిసి 3 కలర్స్ ఉన్నాయి కానీ సైజెస్ ఉండకపోవచ్చు. 3 డేస్ అయిందంటే ఖచ్చితంగా అయిపోయి ఉండొచ్చు. బట్ అయినా ఒకవేళ దాన్ని కావాలంటే కనుక తేజస్వి కలెక్షన్స్ని ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఒకసారి అడిగి చూడండి. ఒకవేళ ఇంకా కూడా చూద్దాం క్లారిటీగా అనుకుంటే తేజస్వి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన 3 డేస్ బ్యాక్ రీల్లో అప్లోడ్ అయి ఉంటుంది. ఈ డ్రెస్ని కూడా చూడవచ్చు, 3 కలర్స్ని కూడా మీరు చూడవచ్చు. ఇది నా డ్రెస్ డీటెయిల్స్. అండ్ దీనికైతే కనుక వచ్చినటువంటి దుపట్టా విత్ లేస్ కలర్ బార్డర్తో అయితే కనుక సింపుల్గా హైలైట్ అవుతూ మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్తోని చక్కగా అయితే కనుక వచ్చింది. కంప్లీట్గా ఇదైతే కనుక సెట్ డీటెయిలింగ్. కావాలనుకునే వారు చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోండి. లింక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మంచి వీడియో, మంచి కలెక్షన్స్, బడ్జెట్ రేంజ్లో చాలా లేటెస్ట్గా మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చిన అప్డేట్స్ ఇది మన వీడియో. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన పేజ్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్.